హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. ఇయర్ రౌండప్ 2023లో ఈ సెషన్లో స్పోర్ట్స్ రౌండప్ అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో విశ్లేషణ అవసరం లేదు. సో మన డైలీ సీఏలో వచ్చిన అంశాలని ఈ టెన్నిస్ అని చెప్పేసి, క్రికెట్, రెజ్లింగ్, చెస్, ఫుట్బాల్, హాకీ, ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, వింటర్ గేమ్స్ అని చెప్పేసి డివైడ్ చేయడం జరిగింది. సో నేను నోట్స్ ఇస్తాను, ఈజీగా అధ్యయనం చేయవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం రివైజ్ చేస్తున్నాము, అధ్యయనం చేయట్లేదు కాబట్టి ఇబ్బంది అక్కడ ఏమీ లేదు. సో ఫస్ట్ చూస్తే మనకి టెన్నిస్ వస్తుందండి. ఈ టెన్నిస్లో మనకి ఇన్ఫ్యాక్ట్ ఇండియన్స్ వార్తల్లో ఉన్నారు. వెరీ ఫస్ట్ టైం మనకు చూస్తే సో ఆస్ట్రేలియా ఓపెన్ అని చెప్పేసి ఉంటుంది, ఫ్రెంచ్ ఓపెన్ అని చెప్పేసి ఉంటుంది, నెక్స్ట్ వింబుల్డన్ అని చెప్పేసి ఉంటుంది, తర్వాత చూస్తే యుఎస్ ఓపెన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇందులో ఇండియన్స్ మనకి ఎక్కువగా విన్ కారు. బట్ ఈసారి చూస్తే ఆస్ట్రేలియా ఓపెన్లో పురుషుల డబుల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇద్దరు పురుషులు ఆడతారు, ఇద్దరు ఇండియన్స్ కానవసరం లేదు. సో మన రోహన్ బోపన్న వెరీ వెరీ ఫేమస్. సో ఆస్ట్రేలియా ఓపెన్ డబుల్స్ మెన్స్ లోపల విన్ అయ్యిండు. ఇతనికి రెండవ టైటిల్ ఓవరాల్గా చూస్తే. బట్ ఈ ఆస్ట్రేలియా ఓపెన్ చూస్తే ఫస్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో రోహన్ బోపన్న యొక్క జంట ఎవరు అంటే మథ్యూ ఎబ్డెన్ అని చెప్పేసి ఫ్రమ్ ఆస్ట్రేలియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ప్రశ్న రావచ్చు, ఆస్ట్రేలియా ఓపెన్ని రోహన్ బోపన్న ఎవరితోని కలిసి గెలుచుకున్నాడు అంటే మథ్యూ ఎబ్డెన్ అని చెప్పేసి ఆస్ట్రేలియా. రోహన్ బోపన్న చూస్తే 23rd ఇయర్ అనేది సో మరపురానిదని చెప్పేసి చెప్పొచ్చు అతనికి. ఎందుకోసం అంటే సో మనకి డబుల్స్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. తర్వాత ఇన్ఫ్యాక్ట్ అతిపెద్ద వయసులో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ గెలుచుకున్నాడు. నెక్స్ట్ ఈ క్రీడా పురస్కారాలు అని చెప్పేసి మనకు ప్రతి ఇయర్ ఇస్తారు కదా, అందులో ఇన్ఫ్యాక్ట్ అర్జున అవార్డు వచ్చింది, తర్వాత పద్మశ్రీ కూడా మనకి రావడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకు అన్ని రంగాల్లో రోహన్ బోపన్న పేరు మనకి వినిపించిందని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ చూస్తే తర్వాత ఇంకా ఈ ఇండియన్స్ ఎవరు ఉన్నారంటే మనకు లియాండర్ పేస్ అని చెప్పేసి ఉన్నాడు. సో లియాండర్ పేస్ అని చెప్పేసి ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఇతను ఎందుకంటే టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు సంపాదించిన ఫస్ట్ ఇండియన్ అని చెప్పేసి, ఫస్ట్ ఆసియా వ్యక్తి అని చెప్పేసి చెప్పొచ్చు. ప్లేయర్ లోపల ఫస్ట్ టైం కాబట్టి లియాండర్ పేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ముగ్గురే ఉంటారు, మహేష్ భూపతి అని చెప్పేసి ఉన్నాడు. బట్ మనకి ఇక్కడ ఆయన ప్రస్తావన లేదు కాబట్టి లియాండర్ పేసు సో హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు వచ్చింది, ఆసియా నుంచి ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి. రోహన్ బోపన్న సో మన డబుల్స్లో ఫస్ట్ ర్యాంక్ అని చెప్పేసి, పద్మశ్రీ అవార్డు అని చెప్పేసి. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకున్నాడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఓపెన్ యొక్క పురుషులు ఎవరంటే మనకు సో జానిక్ సిన్నర్ అని చెప్పేసి, జానిక్ సిన్నర్ సో ఫ్రమ్ ఇటలీ. అతనికి ఫస్ట్ ట్రోఫీ కాబట్టి ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో మనకి నెక్స్ట్ సబాలెంకా అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మహిళల లోపల వచ్చింది, బెలారస్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఈ ఫ్రెంచ్ ఓపెన్ అండ్ యుఎస్ ఓపెన్ రెండు కూడా ఇన్ఫ్యాక్ట్ మన సెర్బియా అని చెప్పేసి జకోవిచ్ అండి. సో జకోవిచ్ గెలుచుకోవడం జరిగింది. జకోవిచ్ మొత్తం మీద 24 టైటిల్స్ వచ్చినాయి ఇన్ఫ్యాక్ట్ యుఎస్ ఓపెన్తోని కాబట్టి. సో అత్యధిక టైటిల్స్ అని చెప్పేసి చెప్పొచ్చు. వింబుల్డన్ ఫైనల్లో మనకి ఇన్ఫ్యాక్ట్ అల్కరాజ్ అని చెప్పేసి గెలుస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ వింబుల్డన్ యొక్క ఫైనల్లో ఓడిపోయింది మన జకోవిచ్చే. సో ఇతని స్పెయిన్ అని చెప్పేసి పిలుస్తాం. సో స్పెయిన్ బుల్ నాదల్, ఇన్ఫ్యాక్ట్ స్పెయిన్ అని చెప్పేసి అల్కరాజ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ముగ్గురు చూస్తే మనకు యుఎస్ ఓపెన్ లోపల యుఎస్ఏ అమ్మాయి గెలుచుకున్నది సో కోకో గ్రాఫ్ అని చెప్పేసి వస్తుంది, అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో యుఎస్ ఓపెన్కి కోకో చెప్పింది, యుఎస్ఏ అమ్మాయి గ్రాఫ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వింబుల్డన్ని ఇన్ఫ్యాక్ట్ ఆమె పేరు సేవా అని చెప్పేసి వస్తుంది, ఓన్డ్రు సేవా అని చెప్పేసి ఉన్నది. సో ఓన్డ్రు సేవా అని చెప్పేసి ఈమె స్పెషల్ ఏంటి అంటే అన్సీడెడ్గా బరిలో నిలిచి ఫస్ట్ టైం ఒక ట్రోఫీ గెలుచుకున్న టెన్నిస్ ప్లేయర్ ఏమంటే మనకు ఓన్డ్రు సేవా అని చెప్పేసి చెక్ రిపబ్లిక్ కంట్రీ. నెక్స్ట్ ఫ్రెంచ్ ఓపెన్ని ఇన్ఫ్యాక్ట్ మనకి ఎవరు వచ్చిండ్రు, కోకోగ్రాఫ్ వచ్చింది కాబట్టి, ఓన్డ్రు సేవా వచ్చింది కాబట్టి, సబాలెంకా కాబట్టి ఇగా వచ్చేది ఇగా స్వీటెక్ అని చెప్పేసి పిలుస్తాం. సో పోలాండ్ కంట్రీ ఆమెది, ఇగా స్వీటెక్ అని చెప్పేసి గెలుచుకోవడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనం టేబుల్ రూపం రాసుకోండి, ఈజీగా మనకు గుర్తుంటాయి. సో ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్ ఇద్దరు ఒకటే కాబట్టి జకోవిచ్ గుర్తుంటుంది. వింబుల్డన్ జకోవిచ్కి రావాల్సింది, సో ఫైనల్లో ఓడిపోయింది కాబట్టి అల్కరాజ్కి అయితే అల్కగా వచ్చిందని చెప్పేసి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫైనల్ మనకి 4 hours కంటే ఎక్కువ జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డేవిస్ కప్ అని చెప్పేసి ఉంటుంది. ఇది మనకు ఇన్ఫ్యాక్ట్ టెన్నిస్ ట్రోఫీ, ఇది ఇటలీ గెలుచుకోవడం జరిగింది ఆస్ట్రేలియా దేశం మీద.
తర్వాత చెస్లో చూస్తే మనకు 2023లో గ్రాండ్ మాస్టర్ హోదా అని చెప్పేసి ఇద్దరు బ్రదర్స్కి వచ్చింది. సో విఘ్నేష్ అండ్ విశాఖ అని చెప్పేసి ఉన్నారు. బ్రదర్ అండ్ సిస్టర్కి వచ్చింది, ప్రజ్ఞానంద అండ్ వైశాల్ అని చెప్పేసి ఉన్నారు. ఇవి మనకు చెస్లో ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఫుట్బాల్లో చూస్తే ఇక మనకి ఇద్దరే పేర్లు కనిపిస్తారండి ఫుట్బాల్ లోపల. ఎంతసేపు చూసినా కూడా ఎవరు వస్తారు అంటే లియోనల్ మెస్సీ అని చెప్పేసి, సో వెరీ ఫేమస్ లియోనల్ మెస్సీ. మనకు ఒక ఓవరాల్ ఐడియా ఉండాలి, ఏ ఆటలా ఎవరు అని చెప్పేసి ఐడియా ఉంటే మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఇంకొకరు సో ఇన్ఫ్యాక్ట్ రొనాల్డో అని చెప్పేసి చాలామందికి ఇతను ఫేవరెట్. ఇన్ఫ్యాక్ట్ మీరు దాదాపు చూసే ఉంటే ఒక యాడ్లో మనకి ప్రెస్ మీట్ లోపల మన ప్రెస్ మీట్ లోపల డ్రింక్స్ ఉంటే టేబుల్స్ ముంగట పెప్సీ థమ్స్అప్ ఉంటే వాటిని పడేసి వాటర్ బాటిల్ అని చెప్పేసి ఓన్లీ వాటర్ అని చెప్పేసి చెప్పిన వ్యక్తి. సో ఇన్ఫ్యాక్ట్ మనకి యాడ్స్ అని చెప్పేసి చాలామంది ప్రముఖులు థమ్స్అప్ అని చెప్పేసి శక్తి అని చెప్పేసి ఇస్తారు, బూస్ట్ అని చెప్పేసి. బట్ ఇతను వెరీ ఫస్ట్ టైం అటువంటి కూల్ డ్రింక్స్ని ప్రెస్ మీట్లో ఉండదని చెప్పేసి పక్కకు తోస్తే వాటి యొక్క షేర్ విలువ మొత్తం పడిపోయింది. సో వాటర్ బాటిల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ద గ్రేట్ రొనాల్డో అని చెప్పేసి పిలుస్తాం. రైట్, మనకు అన్ని అవార్డ్స్ మెస్సీకి వచ్చినాయండి. సో ఫీఫా అవార్డ్ అని చెప్పేసి, లారా స్పోర్ట్స్ అవార్డ్ అని చెప్పేసి, టైమ్ మ్యాగజైన్ స్పోర్ట్స్ అవార్డ్ అని చెప్పేసి, ఇంకొకటి బాలన్ డి ఓర్ అవార్డ్స్ అని చెప్పేసి, ఇవన్నీ కూడా లియోనల్ మెస్సీకే వచ్చినాయి. అతనిది అర్జెంటీనా కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం. ఇన్ఫ్యాక్ట్ మనకి ఫీఫా వరల్డ్ కప్ కూడా ఇదే కంట్రీకి రావడం జరిగింది. మనకి రొనాల్డో చూస్తే ఇన్ఫ్యాక్ట్ అత్యధిక మ్యాచ్లు ఆడాడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అంతర్జాతీయ లెవెల్లో. సో మొత్తం అవార్డ్స్ అని మెస్సీకి వచ్చినాయి, ఓన్లీ అత్యధిక మ్యాచ్లు అంటే మనకు రొనాల్డో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫీఫా వరల్డ్ కప్ ఉమెన్స్ వచ్చేసి స్పెయిన్కి వచ్చిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సంతోష్ ట్రోఫీ మన దేశవాళీ లెవెల్లో ఫుట్బాల్ ట్రోఫీ అని చెప్పేసి పిలుస్తాం. సో కర్ణాటకకి వచ్చింది. అయితే మనకి ఇట్లా ప్రశ్న వస్తుంది, డ్యూరండ్ కప్ అని ఏ ఆట అని చెప్పేసి, సంతోష్ ట్రోఫీ ఏ ఆట అని చెప్పేసి, సయ్యద్ ముస్తక్ అలీ ఏ ఆట అని చెప్పేసి, డేవిస్ కప్ ఏ ఆట అని చెప్పేసి కొన్నిసార్లు వస్తుంది. సో అట్లా మనం దీన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సంతోష్ ట్రోఫీ వచ్చేసి ఫుట్బాల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఫీఫా మనకి ఏవైతే కంట్రీ హోస్ట్ చేస్తున్నాయో కొంచెం కొన్ని అవసరం ఉంటుంది. 2034లో సౌదీ అరేబియా హోస్ట్ చేస్తుంది. 2030లో చూస్తే 3 కంట్రీస్ హోస్ట్ చేస్తున్నాయి. సో మనకి చూస్తే స్పెయిన్ అని చెప్పేసి, పోర్చుగల్ అని చెప్పేసి, మొరాకో అని చెప్పేసి ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది 2030 ఉంది కదా, ఇక్కడికి 100 ఇయర్స్ అయిపోతాయి ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి. వెరీ ఫస్ట్ టైం 1930లో మనకి ఉరుగ్వే అని చెప్పేసి హోస్ట్ చేసింది కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఈ స్పెయిన్, పోర్చుగల్, మొరాకో హోస్ట్ చేస్తున్నాయి, కానీ ఫస్ట్ మ్యాచ్ మాత్రం మనకి ఉరుగ్వే అనేది హోస్ట్ చేస్తుంది. వై? బికాస్ 100 ఇయర్స్ అయిపోయినాయి కాబట్టి. మనకి ఈ 2030 లోపల ఉరుగ్వే జనరల్గా లేదు, బట్ 1930లో వెరీ ఫస్ట్ టైం ఉరుగ్వే హోస్ట్ చేసింది కాబట్టి 100 ఇయర్స్ అయిపోయింది కాబట్టి, సో ఇన్ఫ్యాక్ట్ జ్ఞాపకంగా ఉరుగ్వే కొన్ని మ్యాచ్లు అయితే హోస్ట్ చేయడము జరుగుతుంది. ఇది మన ఫుట్బాల్ అండి, ఎందుకంటే ఎక్కువ మనకి లేదు. నెక్స్ట్ క్రికెట్లో చూస్తే సో 2023 వరల్డ్ కప్ అని చెప్పేసి, 2023 వరల్డ్ టెస్ట్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా గెలుచుకున్నది. మహిళల్లో, పురుషుల్లో మనకు ఈజీగా గుర్తుంటుంది. సో అన్నీ ఆస్ట్రేలియా గెలుచుకుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. బట్ మనకు ఆసియా కప్ అని చెప్పేసి ఇండియా గెలుచుకున్నదని చెప్పేసి శ్రీలంక మీద 263 బాల్స్ డిఫరెన్సెస్తోని గెలుచుకోవడం జరిగింది. సో ఇంకా ఈ ఐపీఎల్ చూస్తే సో మనకు చెన్నై సూపర్ కింగ్స్ అని చెప్పేసి గెలుచుకున్నది. ఉమెన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి ఆ ఐపీఎల్ చూస్తే ఉమెన్స్ది ముంబై గెలుచుకున్నది. అంత మన క్రికెట్లో మనకి ఇంకా చాలా పాయింట్స్ ఉండి ఉంటాయి, బట్ ఇవైతే మనకి ఫేమస్ అండి. ఈ మన కోహ్లీ చూస్తే గిట్ట వరల్డ్ కప్లో ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు అని చెప్పేసి, వన్డేలో 50 సెంచరీలు పూర్తయ్యాయని చెప్పేసి. నెక్స్ట్ ఈ జైపూర్ లోపల మనకు ఒక మ్యూజియం ఉంటుంది, ఈ మైనప్ మ్యూజియం అని చెప్పేసి, అందులో మన కోహ్లీ యొక్క విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది. రోహిత్ శర్మ చూస్తే 6 ఎక్కువ కొట్టింది ఇతను అని చెప్పేసి రికార్డ్ సృష్టించిండు. ఒలింపిక్స్ లోపల క్రికెట్ స్టార్ట్ అవుతుంది 2028 లాస్ ఏంజిల్స్ అని చెప్పేసి ఉన్నది. అయితే ఇది వెరీ ఫస్ట్ టైం ఏం కాదు, మన ఇంతకుముందు పారిస్ ఒలింపిక్స్ అని చెప్పేసి ఉండే. ఈ క్రికెట్లో ఏదైతే ఉన్నదో పారిస్ ఒలింపిక్స్లో క్రికెట్ వెరీ ఫస్ట్ టైం స్టార్ట్ అయింది, అప్పుడే ఎండ్ అయిపోయింది. మళ్ళీ 28 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లోపల క్రికెట్ అయితే వస్తుంది. కొంతమంది ఫేమస్ ఉన్నారు మనకు చూస్తే, శ్రీయాంక పాటిల్ అని చెప్పేసి మహిళా క్రికెటర్. ఈమె కరేబియన్ లీగ్లో పాల్గొంటున్న ఫస్ట్ ఇండియన్. ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడకుండా విదేశీ లీగ్లో పాల్గొన్న ఫస్ట్ ఆమె ఎవరంటే శ్రీయాంక పాటిల్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవన్నీ మన క్రికెట్లో ఉన్నాయి, సో నోట్స్లో ఉన్నాయి, చదువుకోండి. నెక్స్ట్
రాబిన్ మింజు అని చెప్పేసి జార్ఖండ్ అండి. ఈయన ఏం దేనికి ఫేమస్ అంటే మనకు ఐపీఎల్లో అడుగుపెట్టిన ఫస్ట్ ఆదివాసి అని చెప్పేసి పిలుస్తాం. రాబిన్ అని చెప్పేసి పేరు గుర్తుపెట్టుకోవాలి. రెజ్లింగ్ లోపల మనకి బజరంగ్ పూనియా అని చెప్పేసి పద్మశ్రీ వెనక్కి ఇవ్వడం జరిగింది. సాక్షి మాలిక్ అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ తప్పుకున్నది. ఎందుకోసం అంటే మనకు సంజయ్ సింగ్ అని చెప్పేసి రెజ్లింగ్ ఫెడరేషన్ ఇండియాకి చైర్మన్గా ఎన్నికైంది కాబట్టి నిరసన వ్యక్తం చేస్తూ సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా అని చెప్పేసి మనకి వార్తల్లో ఉన్న రెజ్లింగ్ క్రీడాకారులు. హాకీ చూస్తే మనకు ప్రపంచ కప్ హాకీని జర్మనీ గెలుచుకుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, 3వసారి అని చెప్పేసి. మహిళల ఆసియా ఛాంపియన్షిప్ హాకీని ఇండియా గెలుచుకుంది జపాన్ మీద అని చెప్పేసి. మెన్స్ది అండ్ ఉమెన్స్ రెండు కూడా ఇండియా గెలుచుకోవడం జరిగింది. ఒడిషా భారత హాకీ జట్టు స్పాన్సర్షిప్గా 2018 నుంచి 23 వరకు ఉండే, 23 నుంచి 33 వరకు మరొక 10 ఏళ్ళు కూడా హాకీ స్పాన్సర్షిప్గా ఒడిషా ఉంటుంది. మనకి ఇది ఒక ప్రీవియస్ పేపర్లో వచ్చిన ప్రశ్న. రాణి రాంపాల్ అని చెప్పేసి మనకి హాకీ క్రీడాకారిణి వార్తల్లో ఉంది. యూపీలోని మనకి రాయ్ బరేలీ ప్రాంతంలో ఒక స్టేడియంకి ఫస్ట్ మహిళా పేరు పెట్టడం జరిగింది, రాణి రాంపాల్ స్టేడియం అని చెప్పేసి. బిర్సా ముండా స్టేడియం మనకి ప్రపంచంలోని అతిపెద్ద హాకీ స్టేడియం అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ మనకి హాకీ 5 అని చెప్పేసి వరల్డ్ కప్ షార్ట్ ఫార్మాట్ ఆఫ్ ది హాకీ అని చెప్పేసి పిలుస్తాం. ఓన్లీ 5 మెంబర్స్ ఆడుతారు. ఈ పురుషులది మెన్స్ది ఇదే ఇయర్లో మన 24 ఇయర్లో నెదర్లాండ్ గెలుచుకోవడం జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో 2 కప్లు కూడా నెదర్లాండ్ గెలుచుకున్నది, ఉమెన్స్ అండ్ మెన్స్. నెక్స్ట్ మనకు ఖేలో ఇండియా గేమ్స్ అని చెప్పేసి ఉన్నది. ఒకసారి చూసుకోండి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉంటుంది, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఉంటుంది, ఖేలో ఇండియా పారా గేమ్స్ అని చెప్పేసి ఉంటుంది, వింటర్ గేమ్స్ అని చెప్పేసి ఉంటుంది. సో మీరు 4 టేబుల్స్ కొట్టినా 4 మస్కట్ గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ ప్లేస్ ఎవరని చెప్పేసి అంతగానం అవసరం లేదు. ఖేలో ఇండియా ఎక్కడ జరిగింది, మస్కట్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అని చెప్పేసి తమిళనాడు హోస్ట్ చేస్తుంది. ఎందుకు ఇదే ఫేమస్ మనకి అంటే సౌత్ ఇండియాలో వెరీ ఫస్ట్ టైం కాబట్టి తమిళనాడు గుర్తుపెట్టుకోవాలి. సో వీర మంగై అని చెప్పేసి మస్కట్ తీసుకోవడం జరిగింది. వింటర్ గేమ్స్ మనకి జమ్మూ కాశ్మీర్ ప్లస్ లడఖ్ హోస్ట్ చేస్తుంది. లడఖ్ ఎందుకు ఫేమస్ అంటే వింటర్ గేమ్స్ మనకి ఎప్పుడైనా జమ్మూ కాశ్మీర్లో జరిగేది వెరీ ఫస్ట్ టైం లడఖ్లో కాబట్టి సో మనకు మస్కట్ మనకు స్నో లియోపార్డ్ అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత అదర్స్ అని చెప్పేసి మనకు కొన్ని ఉన్నాయండి, ఇవన్నీ రికార్డ్స్. సో మొత్తం కలగంపులుగా ఉంటాయి. సో కలగంపులుగా మనకు మొత్తం పెద్దగా లేవు, ఒక 10 మాత్రమే ఉన్నాయండి. ఎందుకు 10 మాత్రమే, మనకి స్పోర్ట్స్లో దెర్ ఈస్ నో నీడ్ టు పిహెచ్డి కోర్స్, ఓన్లీ మనకి మార్క్స్ అవసరం కాబట్టి స్పోర్ట్స్లో వెరీ మచ్ రికార్డ్స్ మాత్రమే వస్తాయి. ప్రతి చిన్న విజయం మనకి ఎగ్జామ్ రాదు కాబట్టి అన్నీ మనం రాయలేదు కాబట్టి సో మనకి ఈజీగా ఉన్నాయి. అందులో నీరజ్ చోప్రా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి జావలిన్ త్రోలో చూస్తే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఫస్ట్ టైం గోల్డ్ వచ్చింది. నెక్స్ట్ డైమండ్ లీగ్ అని చెప్పేసి దోహాలో జరిగింది, అక్కడ మనకి కూడా గోల్డ్ రావడం జరిగింది. తర్వాత చూస్తే నెక్స్ట్ ఈ ఆసియా క్రీడలు 2023 గుర్తుపెట్టుకోవాలి, పారా ఆసియా క్రీడలు గుర్తుపెట్టుకోవాలి, అండ్ 37వ జాతీయ స్పోర్ట్స్ అని చెప్పేసి గోవా హోస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ మనకు సో ఇన్ఫ్యాక్ట్ జాతీయ క్రీడలు అన్నప్పుడు ఫస్ట్ 3 రాష్ట్రాలు ఏంటి, ఆసియా క్రీడలు అనుకున్నప్పుడు సో ఫస్ట్ 3 దేశాలు ఏంటి, ఇండియా ప్లేస్ ఎంత అని చెప్పేసి, ఇండియాలో గోల్డ్ ఎవరికి వచ్చిందని చెప్పేసి మొత్తం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. 37వ జాతీయ క్రీడలు ప్లస్ ఆసియా గేమ్స్ అని చెప్పేసి ఉన్నది. ఇది మనకు స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్ ఎక్కువ లేవు. సో బట్ మనం వేటిని కంపల్సరీ చూసుకోవాలి అంటే ఆసియా కప్ క్రికెట్ ఉంది కదా, అది ఒకటి, వరల్డ్ కప్ క్రికెట్ 23rd అని చెప్పేసి ఒకటి, వరల్డ్ టెస్ట్ క్రికెట్ అని చెప్పేసి ఒకటి, ఆసియా గేమ్స్ అని చెప్పేసి, ఆసియా హాకీ 2 ఇండియా గెలుచుకున్నది, హాకీ వరల్డ్ కప్ అని చెప్పేసి, ఐపీఎల్ మ్యాచ్లు మెన్ అండ్ ఉమెన్ అని చెప్పేసి, సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, పారా గేమ్స్, ఇవి మనకి ఎగ్జామ్లో వచ్చేందుకు అవకాశం ఉన్నది. సో ఇంకోటి ఈ ఆసియా గేమ్స్ కానీ వరల్డ్ కప్ క్రికెట్ కానీ ఇట్లా వచ్చినప్పుడు మనకు వాటి అంబాసిడర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వరల్డ్ కప్ క్రికెట్ చూస్తే 23rd సో షారుఖ్ ఖాన్ మనకి ఉన్నాడు, సచిన్ ఉన్నాడు. షారుఖ్ ఖాన్ మనకు ఇండియాలో అంబాసిడర్ అయితే సచిన్ వచ్చేసి గ్లోబల్ లెవెల్లో ప్రచారకర్త అని చెప్పేసి పిలుస్తాం. ప్రతి గేమ్కి మస్కట్ ఉంటుంది. సో మస్కట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. స్పోర్ట్స్లో మరీ ఎక్కువ స్ట్రెస్ చేసి అన్ని చదవకండి, ఈ నోట్స్ స్పోర్ట్స్ కోసం సరిపోతుంది. టెన్నిస్లో మనకి మొత్తం 4 ఉంటాయి కదా, 4 యొక్క పురుషులు మహిళలు రోహన్ బోపన్న, మథ్యూ ఎబ్డెన్ అని చెప్పేసి ఆస్ట్రేలియా ఓపెన్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆస్ట్రేలియా ఓపెన్ మనకి లాస్ట్ ఇయర్ అవసరం లేదు, ఈ ఇయర్లో మనకి ఆస్ట్రేలియా ఓపెన్ అయిపోయింది కాబట్టి అట్లా అయిపోయింది వచ్చినప్పుడు మనం ఓల్డ్ది గుర్తుపెట్టుకునే అవసరం దాదాపుగా లేదని చెప్పేసి చెప్పొచ్చు. ఇది మనకు స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్.
థ్యాంక్ యూ వెరీ మచ్. నోట్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, క్షుణ్ణంగా అధ్యయనం చేయండి.